డబ్బులు కాల్చబడి ఉంటే అట్లా ఆశపడలేదు మీరు. మనకి సాయి నీకేం సాయి తగ్గలేదు, నీకు ఎంపీగా ఇచ్చాం కదా. ఏమైనా కోరుకుండే మా కోరిక మాత్రము మీరు ఆలూరు ఎమ్మెల్యేగానే ఉండాలని కోరికని అనుకో. పార్టీ ఆదేశాల మేరకు కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసిన మేరకు అందరూ కూడా కలిసిన తర్వాత దాదాపుగా నేను పరిచయం అయి మీకు 2009 నుంచి ఈరోజు 2023 వరకు దాదాపుగా అంటే 15 సంవత్సరాల పైచిలకనే మీతో పాటు నేను ప్రతి ఎలక్షన్లో 2009 నుంచి ఇప్పటి వరకు కూడా మీ ప్రేమ అనురాగాలు పంచుతూ నా పైన నమ్మకంతో పెట్టుకొని నేను ఏ అడుగేసినా కూడా ఆ అడుగు ప్రకారంగా 2009 అంటే ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి నేను ఎక్కడ అడుగులు వేస్తే ఆ అడుగులతో నాకు అడుగులు వేస్తూ నన్ను ముందుకు నడిపించారు. అదేవిధంగా ఆ రోజు 2009లో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఎంతోమంది ప్రలోభ పెట్టినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి నాకు సహకరించి 14లో మరి నన్ను ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు మనకి ఏది నడుపుకున్నా కూడా మరి నాతో పాటు కంటిన్యూ ఉండి, అంటే ఆ 14లో ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా నాతో పాటు అదే కంటిన్యూ కొనసాగి మరి 2019లో భారీ మెజార్టీతో మీరు ఆలూరు నియోజకవర్గ ప్రతి అన్న అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను మరి గెలిపించి మరి మంత్రిని కూడా 5 సంవత్సరాలు కొనసాగించారు. మీ ప్రేమ అనురాగానికి నాకు ధన్యవాదాలు. ఈ నియోజకవర్గంలో ఏ ఇతర పార్టీలని అడిగినా కూడా కడగట్టిన తెలుగుదేశం నాయకులను అడిగినా కూడా ఏమంటారంటే మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు, మాకు అన్యాయం చేయలేదు తప్ప జయరామన్న ఉన్నాడే కానీ వాళ్ళది ఏమో ఇంకతో అదే అనుకున్నారు. కానీ కొంతమంది పవర్లకు చిద్దక్క వాడిని కొట్టు వీరు తొక్కు ఆ స్టేషన్లో తొక్కు అనే మాట ఎంతో మంది కూడా మనం అనుభవించిన ఉన్నాం. కాబట్టి అయినా కూడా నేను మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా రూలింగ్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలూరు నియోజక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి. కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా నేను ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొని వచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ ఆర్ట్ నాకు మేమైతే పాల్గొని చెప్తాను, 108 మందిలో పాల్గొని చెప్తాను. మా గేర్లో 102 పట్టాలు తెప్పించావా ఎంపీకి నేను జై కొడతాను కాదు అన్న. ఎంపీ సీటు నా జోబులో ఉంది, మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. 10 సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్న ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే, అట్లా లేదంటే మీ అందరి కోరిక మేరకు ఏదైనా కానీ కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మీ అందరి అభిప్రాయాలకి ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలే. మీ ఒకవేళ నియోజకవర్గానికి అన్న ఒకసారి అన్న ఏం పర్వాలేదులే మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదని మా మనసు పూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం ప్రేమ అనురాగం ఉంటే
ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదు అన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే నేను ఇంకా 2 నెలలు ఇంకా టైం ఉంది, ఇంకా 2 నెలల టైం ఉంది. నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు నామినేషన్ వేస్తే రేపు బీఫారం అందించేటప్పుడు ఇంకో ఊరికి అందించే టయాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను అన్నిటికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాను. అభిమానంతోనే ఓట్లు చూడుకోకుండా ముసలోళ్ళు పాయమోళ్ళు అందరూ కలిసి జయరామన్ అభిమానంతో ఓట్లు గుర్తున్నామే తప్ప మమ్మల్ని వేరే ఎవరు చూసి కాదన్న మమ్మల్ని అయితే జయరామన్ కాపాడుకుంటాడు. ఒక పెద్ద మనిషిని అందరినీ సలహా చెప్పుకుంటారు, ఎక్కడక్కడ గురువులు కానివ్వదు. ఈరోజు మేము ఒక పేరు కుటుంబం స్వేచ్ఛగా మీ దగ్గరకు వచ్చినామంటే మాకు వేరే దారి లేదు. వేరే నాయకుడు మాకు ఉన్నామంటే మేము బ్రతకలేము, మాకు సూసైడ్ చేసుకోవడానికి రెడీ. జయరామన్ ఉంటేనే మేము స్వేచ్ఛగా తిరుగుతాం. అసలు స్టేట్ అంతా ఎట్లుందో తెలియదు కానీ మాకు జగనన్న ప్రవేశపెట్టింది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీస్ ఇక్కడ మన ఆంధ్రలో పూజ తప్పుకోకుండా పాటిస్తున్నాం. అందరూ ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసే, మిగతా ఎవరు లేరు. ఆడ ఆయన ఎవరైతే కలుపుకొని పోతున్నాడో ఇక్కడ మనం కూడా అందరూ కలుపుకొని పోతున్నాం. ఇప్పుడు ఇంకా మేము ఇది పోయిందంటే మళ్ళా అగ్రవర్ణాల పాలనే. ఆ పాలన మాకు వద్దు, మీరు పోతే వద్దు. మాకు జయరామాన్ని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎమ్మెల్యేగా ఉంటేనే మేము స్వేచ్ఛగా తిరుగుతాము, లేకపోతే మేము అడుగు పాలు పడతామన్నా. దయచేసి చెప్తున్నామన్నా, మీరు మా కాలూరు గడ్డలోనే ఉండాలన్నా. మాకు ఎంపీ కానీ ఇంకేం వద్దన్నా. ఆ స్థాయిని వాళ్ళనే తీసుకోమన్నా, ఆ స్థాయిని వాళ్ళే తీసుకోమన్నా. మాకు ఎమ్మెల్యే కావాలన్నా. మేము అడుగు పాలు పట్టాలన్నా. మీ పిల్లలు మేము అడుగు పాలు పట్టాలి. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? అసలు ఒప్పుకోలేకపోవద్దన్నా. వద్దులేరా ఎందుకు హైకమాండ్ దండి చెప్తుంది. సమస్యలు మిమ్మల్ని